అరే మక్కాన్ సింగ్ దొంగతనాలు చేసుకొని పిల్లలు కట్టినట్టు కాదు. ఎక్కడ చేసినా గాని కూల్చివేతలు. మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది కానీ ఆ కూల్చేటోనికైతే సిగ్గు వస్తలేదు. అరే మక్కాన్ సింగ్ నీకు ఏం కోపం రా బాయ్ ఈ ఊరి మీద? ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విసుకపడతావు? ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎందుకోసం భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకోసం భయపడుతున్నారా మీరంతా? మీరు ఏం తప్పు చేసిర్రాయా? 30-40 ఏళ్లకెళ్ళి ఆకులు అమ్ముకొని బతికిన ఆయనను కూలగొడతావు. 30 ఏళ్లకెళ్ళి మెకానిక్ చేసిన ఆయనను కూలగొడతావు. 30 ఏళ్లకెళ్ళి ఛాయ్ అమ్ముకునేటోని కూలగొడతావు. నిజాయితీగా కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఇవాళ ఇంత సంపాదించుకొని వీడికి వచ్చిర్రు. వీళ్ళని కూలగొడతా ఉన్నావు. నీకేం వస్తుందిరా భయ్? దొంగతనాలు చేసుకొని పిల్లలు కట్టినట్టు కాదు. కష్టం అంటే ఏదో తెలిసి కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏం చేస్తావు? ఇంకా ఇంతకంటే ఈ ఊరిని ఇంకా ఏం చేయదలుచుకున్నావు? కూల్చివేతల అభివృద్ధి ఎక్కడైతుంది రా భయ్? ఈ ఊర్లో ఉద్యోగాలు లేక చాలా మంది ఉపాసం ఉంటా ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలలో అక్రమాలు ఆగినాయని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క కొత్త ఉద్యోగం నువ్వు సృష్టించినవు ఈ ప్రాంతంలో అని అడుగుతున్నా. ఈ కూల్చివేతలు తప్పించి నువ్వు చేసింది ఏది లేదు. ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే చోద్యం చూసే ఈ ఊరును చూసి నేను సిగ్గుపడుతున్నా. ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరికని ఇవాళ చైతన్యం అనే పదానికే గోదావరికంలో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకోసం కార్మిక నేతలు ఆగుతుండ్రు? ఎందుకోసం యువకులు ఆగుతుండ్రు? ఎందుకోసం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు భయపడుతుండ్రు? ఇవాళ నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. నా రక్తం ఉడుకుతా ఉంది. మీకెందుకు ఉడుకుతా లేదు? ఎవరెందుకు మాట్లాడరు? ఇది దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇది రాజకీయం కోసం మాట్లాడేది కాదు. మన ఊరిని మనం కాపాడుకుందాం. ఇప్పటికైనా మారుదాం. ఇప్పటికైనా కొట్లాడదాం అని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరం అనుకుంటే మీ అందరికీ పాదాభివందనం కూడా చేయదలుచుకున్నా.